ముఖ్యాంశాలు. ఈ నెల 21 నుండి వెక్ ఇంజనీరింగ్ కళాశాలలో టెక్నో ఎగ్జిబిట్ ముఖ్య అతిథిగా హాజరై పోస్టర్ను ఆవిష్కరించిన ఆర్టీఓ లక్ష్మీ నరసింహం. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9న పట్టణంలో ర్యాలీ. భవన నిర్మాణ కార్మికుల సంఘ నాయకుల వెల్లడి. విధి నిర్వహణలో సత్యనారాయణ సేవలు మరువలేనివి. స్థానిక ఎండీఓ కార్యాలయంలో నిర్వహించిన అభినందన సభలో పలువురు వక్తలు. కావలి కాలువను ఆధునీకరించి రైతులకు సాగునీరు అందేలా కృషి చేస్తాం. రైతులతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే రామారావు, కావలి మాజీ శాసనసభ్యులు బీదా. ఈ నెల 21 నుంచి 25 వరకు స్థానిక వెంగళరావు నగర్ లో ఉన్న వెక్ ఇంజనీరింగ్ కళాశాలలో విశ్వోదయ టెక్నికల్ అకాడమీ ఆధ్వర్యంలో టెక్నో ఎగ్జిబిట్ 2015 కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు ఆ కళాశాలలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీఓ లక్ష్మీ నరసింహ హాజరై పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. విశ్వోదయ టెక్నికల్ అకాడమీ తరఫున టెక్నో ఎగ్జిబిట్ 2015 కింద ఈ నెల 21 నుంచి 25 దాకా ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు విశ్వోదయ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్నారు. దానికి ఇక్కడ విద్యార్థులందరూ పార్టిసిపేట్ చేసి వాళ్ళ స్కిల్స్ అన్ని వెలికి తీయటం కోసం ఇది ప్రచారం జరుపుతున్నారు. ప్రతి ఏటా జరుపుతున్నారు. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ నెల 21 నుంచి 25 తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తద్వారా ఈ యొక్క కాలేజీలో చదువుకునే పిల్లల యొక్క నైపుణ్యాలను వెలుగుతీసి వాళ్ళని భారత పౌరులుగా తీర్చిదిద్ది టెక్నాలజీ సాంకేతికత విషయంలో మరింత అభివృద్ధి చెందే దానికోసంగా మన కాలేజీ అధ్యాపక బృందం మరి యాజమాన్యం కూడా దోహదం చేస్తున్నారు. దాని సందర్భంగా ఈ అవకాశాన్ని అందరూ It's basically initiated by our management, and they told that so every time we are only teaching theory and only we are restricting to only practical whatever we do have in the laboratory. So why can't we extract the talents of the students so that we can give an opportunity for 10 or 15 days so that whatever the ideas they do have, let them come forward, let them do models, experimental models, which will be useful for the society. Then last time, when we have organized this, around 145 experimental models have been exhibited by our students, and 6,000 people have visited that, and out of it, almost 15 are really innovative, and they told that, and they can go for patents. So this time also we are expecting around 150 experimental models, like how the IITs and NITs are doing. So out of it, we hope this time around 10 to 15 also will come for patents. So this we are organizing from 21st of this month to 25th, and if the society requires or people requires, then it can be extended to 2 more days extra. So I hope all the people of the Kavali town and the entire district of Nellore can utilize this opportunity. సైన్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు గుడ్మెన్స్ సంస్థ అధ్యక్షులు బ్రహ్మయ్య. ఈ మేరకు బుధవారం సంస్థ సభ్యులతో కలిసి స్థానిక ఆర్టీసీ డిపో వద్ద మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈరోజు వాతావరణ కాలుష్యం వల్ల హైదరాబాద్లో ఒక 2014 సంవత్సరంలోనే దరిదాపుల 150 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యడం జరిగింది. మళ్ళా నిన్న కూడా ఒక 15 కేసులు నమోదయ్యాయి. వాళ్ళలో అతి చిన్న వయసులోటువంటి పిల్లకాయలు కూడా ఉన్నారు. మరి పెద్దవాళ్ళకు కూడాను మరి ఆ వాతావరణ కాలుష్యం వల్ల మరి వ్యాధి సోకి చాలామంది మరణం సంభవిస్తుంది కూడా అందరికీ తెలుసు. అయితే ఈ 150 మందిలో ఒక దరిదాపుల ఒక 20 మంది కూడా చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు మేము ఈ కార్యక్రమం పెట్టడం కారణం ఏంటంటే జనవరి సంక్రాంతికి ఇక్కడ నుంచి జిల్లాల నుంచి అక్కడికి పోయి వ్యాపారాలు చేసుకునివ్వండి, వృత్తిరీత్యా ఏదైనా పనులు చేసుకునే కానివ్వండి, అక్కడ పోతుంటారు కాబట్టి వాళ్ళు పండుగ ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళ వల్ల ఏదైనా సరే ఈ కార్యక్రమంలో ఏంటంటే సైనికులు ఏదైనా ఎవరికైనా కానీ వస్తే ఇక్కడ మళ్ళీ దానికి వ్యాధికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కానీ మందులు కానీ ఇక్కడ ఏమీ లేవు కాబట్టి, అంటే ఇంతవరకు కూడా ఏంటంటే ఇక్కడ లేదు కాబట్టి ఇప్పుడు మా కోరిక ఏంటంటే హాస్పిటల్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ముందు అలర్ట్గా మెడిసిన్
రిక్రూట్మెంట్లు ఇలాంటివి తయారు చేసి ముందు అలర్ట్గా ఉండమని కూడా మేము కోరుతున్నాం. వ్యాప్తి చెందుతుంది కాబట్టి గాలిలో తుమ్మినప్పుడు కానివ్వండి, తగ్గినప్పుడు కానివ్వండి మాస్కులు వేసుకోవడం జరిగితే కొంతవరకు కూడా నివారించని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడాను తుమ్మేటప్పుడు ఈ తగ్గేటప్పుడు కూడా మరి కర్చీపుని అడ్డం పెట్టుకుని దగ్గవలసిందిగా మేము కోరుతున్నాం. ఈ విధంగా చేస్తే కొంతవరకు అయితే నివారించని చెప్పేసి మా సంస్థ తరఫున ఇక్కడ కోరడం. మున్సిపల్ పాఠశాలలో స్వీపర్ గా పనిచేస్తున్న వారికి కనీస వసతులు అందించాలని అన్నారు లోక్సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులు ఎం మాల్కొండారెడ్డి. ఈ మేరకు బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కార్మికులకు 1632 రూపాయలు అందిస్తున్నారని అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించి వారి వేతనాలను పెంచాలని మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేసినా నేటికి వారికి సక్రమమైన వేతనాలు అందటం లేదని అన్నారు. రావణపట్నంలోని మున్సిపల్ పాఠశాలల్లో ఈరోజు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలు కానీ హై స్కూల్స్లో కానీ స్వీపర్లుగా పనిచేస్తున్న వాళ్ళు గత 25 ఏళ్ల నుంచి పనిచేస్తున్నప్పుడు కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తున్న వేతనం 1632 రూపాయలు. అంటే వాళ్ళు ఆయాలుగా పనిచేస్తూ స్వీపర్ పనిచేస్తూ అక్కడ పిల్లకాయని తీసుకొచ్చి పంపించే బాధ్యత అన్ని పనులు చేస్తున్నా కూడా ఉదయం వచ్చి సాయంత్రం 5 గంటల వరకు కూడా స్కూల్ ఆవరణలో పనిచేస్తుంటే ఈ ఆయమ్మలను అనబడే వాళ్ళకి స్వీపర్లుగా కూడా చేస్తున్నా కూడా ప్రభుత్వం వారు 1632 రూపాయలు ఇచ్చి వాళ్ళ కనీస వేతన చట్టాన్ని అమలు చేయకుండా వాళ్ళ శ్రమను ప్రభుత్వమే దోపిడీ చేస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కావాలి మున్సిపాలిటీ పాలక వర్గం కౌన్సిల్లో తీర్మానం చేసినారు. వీళ్ళకి వేతనం పెంచాల్సిన అవసరం ఉంది, వీళ్ళ చేత మనం చాకరీ చేయించుకుంటున్నాం కాబట్టి దాని కనీసం 3000 దాకా పెంచాల్సిన అవసరం ఉందని మున్సిపాలిటీ తీర్మానం కూడా చేసి సక్రమంగా నెలలా వాళ్ళకి ఆ 1632 రూపాయలు కూడా ఇవ్వకపోవడం వల్ల ఈ పండుగ దినాల్లో ఆ ఆయమ్మలు చాలా అవసరపడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి వెంటనే ఈ మున్సిపల్ పాఠశాల పనిచేసే ఆయమ్మలకి ఆ వేతనాన్ని పెంచిన వేతనాన్ని అమలు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9వ తేదీన పట్టణంలో నిర్వహించే ర్యాలీని జయప్రదం చేయాలని అన్నారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు వేమిరెడ్డి కృష్ణారెడ్డి. ఈ మేరకు బుధవారం ఆ సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇసుక రిచ్ల ద్వారా అధిక మోతాదులో రేట్లు ఆంక్షలు పెట్టడం వలన కార్మికులు పనులు లేక అవస్థలు పడుతున్నారని అన్నారు. రిచ్ల వద్ద ఇసుకకు మాత్రమే డీడీలు కట్టించుకుని ట్రాక్టర్ బాడుగులను ఇంటి యాజమాన్యం వారే చెల్లించే విధంగా వెసులుబాటు కల్పించాలని కోరారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై శుక్రవారం చేపట్టే ర్యాలీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి జల్దంకి కొండయ్య, కోశాధికారి కోదండయ్య, గౌరవ అధ్యక్షులు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కావలి పట్టణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం కావలి పట్టణంలో కార్మికులు దాదాపు ఇతర ప్రాంత కార్మికులు కానీ కావలి పట్టణంలో కార్మికులు కానీ 25,000 మంది ఉన్నారు. వీరందరూ కూడా మన భవన నిర్మాణ ఎన్నో సంవత్సరాల నుంచి వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. కావున ఏంటంటే ప్రభుత్వం వారు గత 6 నెలల నుంచి ఇసుక మీద విధించిన నిబంధనలు కఠినమైన చర్యలు తీసుకున్నారు. కావున భవన నిర్మాణ కార్మికులు మన యాజమానులు మన పనులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారు 6 నెలల నుంచి కూడా పనులు లేక ఈ కార్యక్రమానికి అందరూ కూడా మనం ఇచ్చేయాలని కార్మికులందరూ కూడా ఉపాధి కోల్పోతున్నారు. కావున ప్రభుత్వం వారు దయ ఉంచి ఈ ట్రాక్టర్ యజమానుల మీద నిబంధనలు ఎత్తేసి అందరూ కూడా రేపు మేము శుక్రవారం 9వ తారీఖున కార్మికులము ప్రతి ఒక్క వృత్తులు 16 మంది వృత్తులు అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కావలి పట్టిన ప్రజలకు, బిల్డర్లకు, కార్మికులకు అందరూ కూడా మేము విన్నపం చేస్తూ భవన నిర్మాణ సంక్షేమ సంఘం కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రేపు 9వ తారీఖు జరగబోయే ఈ యొక్క ర్యాలీలో జెండా చెట్టు నుంచి ఆర్డీఓ ఆఫీస్ దాకా ఈ యొక్క ర్యాలీ జరుగుతూ ఉంది. మరి ఈ ర్యాలీలో కార్మికులు అనే 16 వృత్తుల వారు అందరూ కలిసి ఈ యొక్క ర్యాలీలో పాల్గొంటున్నారు. అదేవిధంగా కావలి పట్టణంలో ఉన్న బిల్డర్సు
మరియు కాంట్రాక్టర్లు మరియు ఇళ్ళు కట్టే యజమానులు వారు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా కార్మికు సంఘాల వారు కోరుచున్నారు. ఫైనాన్స్లో తెచ్చుకున్నటువంటి ట్రాక్టర్లు కూడా డ్యూలు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది. దాదాపు ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీలు మాత్రమే ఈ ముఠా కూలీలకి ట్రాక్టర్లతో పనిచేస్తారు. మరి వారు పూట పనిచేస్తే కానీ పూట గడవని పరిస్థితి. వాళ్ళని గవర్నమెంట్ వైఖరిని మార్చుకొని వెంటనే దీన్ని ప్రక్షాళన చేయాలనేది కూడా ఈ మా కావలిపట్టణ భవన కార్మికుల సంఘం డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం అవలంబిస్తున్న కఠిన వైఖరి కారణంగా బాడుగులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు మొద్దుకూరి పిచ్చయ్య. ఈ మేరకు బుధవారం మీడియాతో మాట్లాడారు. కావలిపట్నం అసోసియేషన్ యజమానులు మాట్లాడుతాను. మాకు ఎంఆర్ఆవు గారు మీటింగ్ పెట్టి ఒక మాట చెప్పాడు. ఏదంటే మీరు స్టాక్ పాయింట్ లేకుండా మీరు డైరెక్టర్గా యజమానులతో సంప్రదించి వాళ్ళు డీడీ తీసి వాళ్ళు పోతే మీరు తీసుకువచ్చి డైరెక్టర్ తోలమను. అదే నిబంధనలకి మేము అట్నే తోలుతా ఉన్నాము. ఈరోజు గవర్నమెంట్ మళ్ళీ కొత్త పథకం ఒకటి పెట్టింది. అదే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ డీడీ లెక్క మీరు తీసుకొని ఈ సేవలో కట్టాలని చెప్పింది గవర్నమెంట్. అట్ట మాకు కుదరటం లేదు. మేమంతా పెట్టుబడి పెట్టే శక్తి మాకు లేదు. ఇదే విధంగా విజయవాడ, గుంటూరులో వాళ్ళు ఒక విధంగా ఇట్నే ఉంటే వాళ్ళు ర్యాలీ చేసి అందరినీ బేల్దారుల్ని, సెంటరింగ్ వాళ్ళని, అందరినీ కార్మిక సంఘాల మొత్తాన్ని ఒక పద్ధతిగా చేసి వాళ్ళు మీటింగ్ పెట్టి ధర్నా ర్యాలీ చేస్తే వాళ్ళకి డీడీ రూపంలోనే వాళ్ళకి అందుబాటుగా వస్తుంది ఈ స్కీమ్. మాకు కూడా అదే రకంగా కావాలని మా కోరిక. పెండింగ్ లో ఉన్న అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు తహసీల్దార్ సాంబశివరావు. బుధవారం తన కార్యాలయంలో వీఆర్ఓలు, ఆర్ఐలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఫేజ్ 2 లోన్ ఉండదు. అందరూ లోన్ ఇచ్చే ఉన్నారు. అప్పుడు ఇంకా గిరి ఆల్మోస్ట్ దాని కంప్యూటర్ జీసీఎస్ అండ్ పెండింగ్ రికార్డ్స్ చూసుకొని రాయండి. ఇవాళ ఏమంటే అది రేపు జీసీఎస్ అండ్ పెండింగ్ ఒకటి అలా బాగా కొంచెం కాంప్లికేటెడ్ ఆపండి. అంతేగాని ఊరిలో ఉన్నది కావాలంటే 2 పేజీలు విషయం అది అదే వెరిఫై చేసుకొని పాత్ర వెరిఫై చేసుకొని కట్టి మార్చారా లేదా, ఎందుకు మార్చారు, ఎలా మార్చారు మీకే తెలియదు. పాత్ర వెరిఫై చేసుకుని జాగ్రత్త మీరు కనుగొనగా ఇచ్చేది ఇచ్చేసాను. ఎందుకంటే నేను అదే పెట్టుకుంటాడు. నాకేం రాదు. వీఆర్ఓ ఇచ్చాడు అదే అడంగల్ అదే మీరు అడంగల్ పూర్తి మీద చేస్తే మీరు ఓకే అన్నారు. ఆయన పొలం మీద ఉన్నాడు. ఆయన రైతు ఏం చేస్తారు. నేనే పాత్ర తీసారు కదా. అంత ఆన్లైన్ ఉంటుంది కదా. జన్మం చేసిన ఎన్ని అకౌంట్ అడుగుతున్నాం. అది ఇప్పుకుంటాడు లేదు మీకోసం ప్రశ్న చేసినాడు. డైరెక్ట్ మీకోసం బట్టి తెలుగు కాబట్టి 100 పెండింగ్ ఉన్నాయి. ఎక్కడ 100 కావాలి 15 ఉన్నాయంటే అయిపోయింది. ర్యాండమ్గా అయిపోయింది. ర్యాండమ్గా చెక్ చేస్తాను. అయితే ఆ పిఎంఎస్ వచ్చారు అంటే యాక్టివ్ డెవలప్మెంట్. నేను చెప్పేది అది ఏ పని అయితే ఉందో కొంచెం స్మార్ట్ వర్క్ నేర్చుకోవాలి. నేను అందుకే చెప్తాను. ఇద్దరు 6 ఏళ్ళు కన్నా ఫిక్స్డ్ టైం మీరు పెట్టుకోండి. ఆఫీస్ లేదు ఇంకే రమ్మంటా కానీ లేకపోతే ఒకసారి పనిచేసిన అవసరం. ఫిక్స్డ్ టైం జనాలు 2 గంటలు 3 గంటలకి 6 గంటలకి డైరీ ఉండాలని ఉంటుంది. మిగతా టైం ఫీల్డ్గా ఉంటాయి. ఒక ఊరిలో ఆ ఊళ్ళో ఆ కాలం పెంచేదాన్ని కూర్చొని న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ స్టాఫ్ అండ్ వర్కర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ డిపో కూడలి వద్ద రిలే నిరాహార దీక్షలు 2వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడారు. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ తీర్మానం ప్రకారము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపట్టాము 6-7 తేదీలు. ఎందుకంటే కార్మికుల్లో అనేకమైనటువంటి సమస్యలు. ఈరోజు వేతన సవరణ, 7 నెలల డిఏ అరియర్సు, మేనేజ్మెంటు ఎస్ఆర్బిఎస్, ఎస్బిటి, సిసిఎస్ల సంస్థల నుండి 220 కోట్ల రూపాయలు వాడుకొని ఉంది. దానివలన కార్మికులు లోన్లు పెట్టుకుంటే నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలుగా ఇట్లా
జాబితా దొరుకుతూ ఉంది. కాబట్టి ఈ అన్ని సమస్యలతో కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈరోజు రెగ్యులరైజేషన్ కావాల్సిన కార్మికులు చాలామంది మిగిలి ఉన్నారు. మేము రాష్ట్ర ఎన్నికల్లో పోయేటప్పుడు రాష్ట్ర ఉద్యోగులతో సమానమైన వేతనాలు ఇప్పిస్తానని చెప్పి మా ప్రధాన కార్యదర్శి గారు అభయం ఇచ్చున్నారు. దాని మేరకు ఈరోజు చర్చలు జరుగుతున్నాయి. సాయంత్రానికి దాని రిజల్ట్ కూడా వస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఈ రిలే నిరాహార దీక్షలకి అన్ని యూనియన్లకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్రెడీ సిఐటి వాళ్ళు మనకి మద్దతు తెలియపరుచున్నారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ సోదరులు కూడా కార్మికుల పక్షాన పోరాటం చేసేటువంటి ఎంప్లాయీస్ యూనియన్ సపోర్ట్ చేయమని మేము ఈ సభాముఖంగా మేము స్వాగతం పలుకుతున్నాం. కార్మికుల సమస్యల కోసం పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా రికగ్నైజ్ అయిపోయే లోపల వేతన సవరణ జరుగుద్ది. 7 నెలల డిఆర్ డబ్బులు పండగ లోపల ఇప్పిస్తాము. ఖచ్చితంగా రాష్ట్ర ఉద్యోగులతో సమానమైన వేతనాలు ఇప్పిస్తాము. అప్పటిదాకా ఉద్యమాలు చేస్తూనే కార్మిక పక్షాన ఉద్యమాలు చేస్తూ ఎంప్లాయీస్ కొనసాగుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ముసునూరు వికలాంగుల కాలనీలో ఇంటిని నిర్మించుకున్న గిరిజనుడు వికలాంగుడైన ఈకా సుబ్రహ్మణ్యానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి. బుధవారం ఆయన సమితి సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ నిరుపేద వికలాంగుడైన సుబ్రహ్మణ్యం ఇంటిని ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు అది తనదేనంటూ ఓ మహిళ అనడం సరికాదని అన్నారు. పాచి పనులు చేసుకుంటూ వచ్చే అరాకొర సంపాదనతో బతుకుతున్న అతడిని ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని అన్నారు. అతడికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని అన్నారు. నా పేరు ఎస్ మల్లి. నేను దళిత సంఘర్షణ సమితి నెల్లూరు జిల్లా అధ్యక్షుని. అయితే మన ముసునూరు గ్రామంలో 3 సంవత్సరాల క్రితము వికలాంగులందరూ కలిసి పోరాటం చేసి వికలాంగులకు ఒక్కొక్కరికి 12 అంకణాల చొప్పున ఇళ్ల స్థలము ప్రభుత్వం ఇచ్చారు. అయితే ఆ పట్టాలు ఇచ్చే టైంకి మీరు పొజిషన్లోకి వెళ్ళమని అధికారులే చెప్పడంతో కొన్ని అనార్థాల వల్ల వాళ్ళు పొజిషన్ తీసుకున్నారు. పొజిషన్లకి అందరు బంద్ చేయడంతో అందరూ ఆయా స్థలాలకి ఇల్లు కట్టుకున్నారు. అది కొంత తేడా వచ్చింది. అయితే ఈ మధ్య అదే స్థలంలో ఈగ సుబ్రహ్మణ్యం అనే ఆయన ఇల్లు కట్టుకొని చాలా పాపం అది లెటర్లు కడుగుతూ ఉంటాడు. ఆయన ఈ వికలాంగుడు, అందుట్లో యానాది కులానికి చెందినవాడు, చాలా పేదోడు. అతను అందరినీ 5 రూపాయలు 10 రూపాయలు అడుక్కొని ఆ ఇల్లు దమ్ము కూర్చుకొని ఆ స్పందన థియేటర్ దగ్గర పాపం ఆ లెటర్లను కడుక్కొని ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా లెటర్లు కడుక్కొని సంపాదించుకొని 1 లక్ష రూపాయలతో ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు సునీత నామి ముసునూరు ఆమె ఈ స్థలం నాది అని చెప్పి అవి లోకాయుక్త కోర్టుకి వెళ్ళిందని చెప్పారు. మేము మానవ హక్కుల కమిషన్ కోర్టు కూడా అది తెలియజేస్తున్నాం. ఈ విధంగా కూడా అతను తీయద్దు. అతను ఏదైనా ఆ పట్టా కానీ ఇచ్చుంటే రెవెన్యూ వాళ్ళ తప్పుదల వల్ల వీళ్ళు నష్టపోయారు కాబట్టి ఆ పట్టా కానీ ఇచ్చుంటే ఆమె కానీ ఆ పట్టాలో సుబ్రహ్మణ్యం కూడా వేరే దానికి ప్రత్యామ్నాయం చూపించాలి. దానికి అది ధ్వంసం చేయకుండా దానికి అయిన డబ్బులన్నీ ఇస్తే అతను వేరే చోటనే కట్టుకుంటాడు. కానీ ఇది ఈ విధంగా ఒక వికలాంగుడిని యానలోని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఎందుకంటే వాడిని చాలా దారుణం. ఇది వాడు అతని పరిస్థితి చూస్తే ఈరోజు పోలీసులు 2 వచ్చారని చెప్పేసి ఎటు పోయినాడు. ఈ విధంగా పాపం అతన్ని ఇబ్బంది పెట్టడం అంటే మంచి పద్ధతి కాదు. రెవెన్యూ వాళ్ళు పోలీసుల వాళ్ళు ఒక్క అమ్మాయికి సపోర్ట్గా చేసి ఇంత అరాజకం సృష్టించడం అంటే మంచి పద్ధతి కాదు. కాబట్టి ఆయనకి ఈగా సుబ్రహ్మణ్యానికి న్యాయం జరగాలి. అతను కట్టుకున్న ఇల్లు వేరే ఇచ్చినా సరే దానికి వాళ్ళు నష్టపరిహారం ఇవ్వాల్సిందేను. తప్పకుండా నష్టపరిహారం కాబట్టి నేను మానవ హక్కుల కమిషన్ కోర్టులో కూడా హైదరాబాద్ ఫ్యాక్స్ ద్వారా పంపించేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా అతను న్యాయం జరగాలి. న్యాయం జరగని పక్షంలో మేము అందరూ కూడా అతని పక్కన నిలబడి పోరాడతాం. ఎందుకంటే పెద్ద కులపోలకు ఒక న్యాయం, పేద కులపోలకు ఒక న్యాయం అనేది ఉండకూడదు. అందరికీ సమాజం రాజ్యాంగంలో కల్పించిన హక్కు ప్రకారం, రాజ్యాంగం కల్పించిన 14 ఆర్టికల్ ప్రకారం అందరూ చట్టం ముందు అందరూ సమానమైన ఒక న్యాయ సూత్రాన్ని అనుసరించాలని రెవెన్యూ వాళ్ళకి, పోలీసు వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. తప్పకుండా దీన్ని అనుసరించాలి. మేము మానవ హక్కుల కమిషన్ కోర్టులో వేస్తున్నాం. కాబట్టి అతన్ని ఈగా సుబ్రహ్మణ్యాన్ని భయభ్రాంతులకు గురి చేయొద్దు. అతనికి కావాలంటే నష్టపరిహారం ఇచ్చి అతనికి ఏది స్థలం చూపించండి. ఆ విధంగా హక్కుదారులు అయినటువంటి ఇంటూ సునీత కూడా హక్కుదారులు అయితే పరిష్కారం చేయండి. అంతేగాని భయభ్రాంతులకు గురి చేయొద్దు. అతని ఆత్మహత్య చేసుకునే స్థితికి ఒక యానాది ఒక్కలుకోండి, ఒక వికలాంగుని తీసుకురావద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం. తప్పకుండా న్యాయం జరగకుంటే అతని పక్క నుండి ఏ కోర్టు అయితే వాళ్ళకి ఇతరకిచ్చారో ఆ కోర్టులో కూడా మేము పిటిషన్ వేసి అతను న్యాయం జరిగేందుకు అందరూ అతనికి వైపు నుండి పోరాడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం.
నెల్లూరు నగరంలోని కందుకూరి షాపింగ్ మాల్లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా లక్కీ ట్రిప్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వస్త్రాల కొనుగోలుపై కూపన్ను అందజేయడం జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేయడం జరుగుతుందని దుకాణ నిర్వాహకులు తెలియజేస్తారు. కందుకూరి షాపింగ్ మాల్లో మంగళవారం తీసిన లక్కీ డ్రాలో నెల్లూరుకు చెందిన జయప్రతాప్ రెడ్డి విజేతగా నిలిచారు. వీరికి దుకాణ నిర్వాహకులు రైస్ కుక్కర్ ను బహుమతిగా అందజేశారు. డిప్యూటీ డిఈఓగా బాధ్యతలు చేపట్టిన టి సత్యనారాయణ అభినందన సభ స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీధర్, ఎంపీడీఓ జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహ ఆవరణంలో మంగళవారం సాయంత్రం కావలి కాలువ ఆయకట్టు రైతుదారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి శాసనసభ్యులు బొలినేని రామారావు, కావలి మాజీ శాసనసభ్యులు బీతా మస్తాన్రావు, సమస్యల ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ మత్బాబు నాయుడు, ఇరిగేషన్ అధికారులు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల నుంచి వచ్చిన రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు, నూతన రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు బీతా మస్తాన్రావు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కావలి కాలువను ఆధునీకరిస్తామని అన్నారు. రైతుల సమస్యలను తీరుస్తామని అన్నారు. కాలువ డిఎం ఛానల్ కూడా ఇప్పుడు 3 సార్లు టెండర్లు పిలిచారు. 3 సార్లు టెండర్లు పిలిచినా కూడా ఎవరు కూడా టెండర్ వేయడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఎందుకుందో అందరు కూడా తెలిసినటువంటి, అంటే దాంట్లో ఉన్నటువంటి మౌలికంగా ఉండేటువంటి ఇబ్బందులు పరిష్కరించకుండా దాన్ని ఇమీడియట్ ఊరికే టెండర్లు పిలవడం, ఆ టెండర్కి ఎవరు రాలేదని చెప్పి ఒక సమీక్షా సమావేశాలు ప్రతిసారి ఆ ఇరిగేషన్ కమిటీ మీటింగ్ లో చెప్పడం జరుగుతూ ఉంటుంది. మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం. కాబట్టి ఇటువంటి పరిష్కారాలకి శాశ్వతంగా ఉండే విధంగా రేపు 50,000 ఎకరాలకి 1,00,000 ఎకరాలకి వచ్చినటువంటి పాడడానికి ఏ విధంగా సదుపాయం కలగజేయాలా, సదుపాయం కలగజేయాలంటే ఏ విధంగా చేయాలని అధికారులతో కూడా ఒకరోజు మన అందరూ కూడా సమీక్షా సమావేశం హైదరాబాద్ లో మన ఇరిగేషన్ శాఖ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారి సమక్షంలో ఏర్పాటు చేయాలని చెప్పి మేము మన గౌరవ ఉదయగిరి ఎమ్మెల్యే గారు బొలినేని రామారావు గారు మేము అందరం కూడా దాని గురించి ఆలోచిస్తా ఉన్నాం. అదేవిధంగా మన మంత్రి గారు గౌరవ నారాయణ గారు ఆయన ఆధ్వర్యంలో ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో తొందరలోనే ఒక మీటింగ్ పెట్టి డిఎం ఛానల్ అయితే, కావల్ కెనాల్ అయితే ఇంకా అటవీ పరిమితులు కూడా రావాలి. కొరవ కింద వాళ్ళకు కూడా కాలువ చివరి వాళ్ళకు కూడా టైలాండ్ వాళ్ళకు నీళ్లు రానటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడేమో కాలువ ఎడలిపోతుంది, ఎక్కువ నీటి పారుదల సామర్థ్యం పెరుగుతుందని చెప్పి చాలా మంది బీడు పొలాలు కూడా సాగు చేసుకున్నారు. కొంతమంది ₹1,00,000 పోసి పొలం కొనుక్కొని అన్ని చేసుకుని ఈ రోజు వాళ్ళు నీళ్లు లేనటువంటి పరిస్థితిలో నష్టపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి తొందరలో మన గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారికి కాలువ మీదకి డిఎం ఛానల్, నెల్లూరులో ఉండేటువంటి ఈ పెన్నా ఆధునీకరణకు సంబంధించినటువంటి పెండింగ్ పనులు అయితే వీటన్నిటికి సంబంధించి ఒకరోజు మేము తీసుకురావాలనుకున్నాం. మేమందరం కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు రామారావు గారు అందరం కూడా ఖచ్చితంగా ఆ సమయంలో మన రైతు నాయకులకి, రైతాంగానికి అందరూ కూడా తెలియజేసి మనకి ఏవైతే పెండింగ్ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రాబోయే ఈ 4.5 సంవత్సరంలో మేము పూర్తి చేస్తామని చెప్పి మేమందరం కలిసికట్టుగా ఉండి మీ సహాయ సహకారాలతో మీ ముందు ఈ రోజు మేము మాటిస్తా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. కావలి కాలువను ఆధునీకరించి సాగునీరు తెచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు ఉదయగిరి శాసనసభ్యులు బొలినేని రామారావు. స్థానిక ఆర్ఎన్బి గృహ ఆవరణంలో రైతులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎక్కడ ఒక బొట్టు నీరు రాలా, వర్షాలు లేవు. ఈ నీళ్లు ఎలా వచ్చినాయంటే చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్ తీసుకుని కావలి, ఉదయగిరి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో శ్రీశైలం రెగ్యులేటర్ నుంచి 20 టీఎంసీలు మన సోమశిలకి వదిలినందువల్ల ఈ రోజు ఆ నీళ్లు మనకు వస్తున్నాయి. ఇది మనం గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా సోమశిల కెనాల్ ఏదైతే ఉందో 67 కిలోమీటర్ల లెంగ్త్. ఈ 67 కిలోమీటర్లకి 7 దగ్గరలో రెగ్యులేటర్స్ ఉన్నాయి, అంటే 7 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి. ముఖ్యంగా డిపార్ట్మెంట్ వారిని నేను కోరేది ఏంటంటే వాటర్ అలిగేషన్ ఏదైతే ఉందో ఏ డిస్ట్రిబ్యూటర్ కి ఎంత వాటర్ అనేది మీ రికార్డ్స్ లో ఉందో దాన్ని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు పైనుండే రైతులు బాగా నీళ్లు దొరుకుంటున్నారని చెప్పేసి
కింద వాళ్ళు అపోహపడుతున్నారు. ఈ అపోహలన్నీ తొలగాలంటే 3 మండలాల రైతులు కమిటీ వేసుకుని వీళ్ళందరూ డిపార్ట్మెంట్ తో కూర్చుని దీనికి ఒక ప్లానింగ్ చేసుకోవాలి. మనకి ఎప్పుడైతే కెనాల్కి వాటర్ వదలబోయే ముందు మీరందరూ ఒక మీటింగ్ పెట్టుకొని కిందైనా పైన ఎక్కడైనా సరే మీది వాటర్ అలిగేషన్ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ లో మీ రికార్డ్స్ లో ఉన్నాయో ఆ రికార్డ్స్ ప్రకారము సపోజ్ ఈరోజు దాని కెపాసిటీ 650 క్యూసెక్లు. యాక్చువల్ గా దానికి 650 క్యూసెక్లు వదిలేదానికి దానికి సామర్థ్యం లేదు. ఎందుకంటే వైండింగ్ చేయింది కానీ దానికి పూర్తి సామర్థ్యం రాదు. ఈరోజు మాక్సిమం 550 క్యూసెక్లు వస్తున్నాయంటే అందువల్లే కింద వరకు కూడా నీళ్లు వస్తున్నాయి. గతంలో ఎప్పుడు కూడా 550 కూడా వచ్చిన దాఖలాలు లేవు. ఇదే మొట్టమొదటిసారి మేమందరం నేనైతేనేమి మన మస్తానరావు గారైతేనేమి అందరము పైన పోరుకాడి ఈ రోజు మొన్న మంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చేళ్లారు. మేమందరం మా కృషి వల్లే ఈ రోజు ఈ విధంగా వాటర్ వస్తుందని చెప్పి కూడా తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కెనాల్ ఏదైతే ఉందో దీన్ని 950 క్యూసెక్లు కనుక మనం తీసుకెళ్లామంటే వైనింగ్ చేసి లైనింగ్ చేస్తే దాదాపుగా ఇంకా 30,000 ఎకరాలకి అదనంగా నీళ్లు ఇచ్చేదానికి అవకాశం ఉంది. దాని మీద మేము పూర్తిగా ప్రయత్నిస్తున్నాం. మస్తానరావు గారు గాని నేను గాని మన ఉమామహేశ్వరరావు గారిని ఇక్కడికి తీసుకొచ్చి ఆయన ద్వారా మేము ఆల్రెడీ ఎస్టిమేట్ కూడా 85 కోట్లకి ఎస్టిమేట్ కూడా పంపించడం జరిగింది. నేను 10 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఉమా గారికి కూడా ఫోన్ చేపించాను. ఆయన తప్పకుండా దీన్ని పరిశీలిస్తా అన్నారు. ఇప్పుడే మస్తానరావు గారు కూడా చెప్పారు. మేమిద్దరం వెళ్లేసి ఆయన్ని మంత్రి గారి కెనాల్ మీద విజిట్ పెట్టించేసి తప్పకుండా 1 సంవత్సరం లోపలే ఈ కెనాల్ ని పూర్తి చేపిస్తానని చెప్పి కూడా మీ అందరికీ సమర్పంగా ప్రామిస్ చేస్తున్నాం. అనంతరం సోమశిల ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ మధుబాబు నాయుడు మాట్లాడుతూ కావలి కాలువను ఆధునీకరించి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఉదయగిరి శాసనసభ్యులు రామారావు, కావలి మాజీ శాసనసభ్యులు పూర్తి సహాయ సహకారాలు అందించి కాలువ ఆధునీకరణకు కృషి చేయాలని అన్నారు. మీటింగ్ లో మేము అందరం కూడా చెప్పడం జరిగింది ఆ రోజు. కానీ దాన్ని పక్కన పెట్టారు. ఎందుకంటే చెరువులు ఆ రోజులో రాజుల కాలంలో చెరువులు దువ్వింది మాగాణి కోసం. ఆ మాగాణి ప్రాంతాన్ని పూర్తిగా దాన్ని వదిలేసి ఈ మెట్ట ప్రాంతంకి ఏంటంటే ఆరుతడి పంటలు వేసుకోమని చెప్పి ఆ చెరువులకి వచ్చిన వర్షపాత నీళ్లకి ఈ నీళ్లు కానీ జోడు చేసి ఎక్కడైతే మనకి ఇవ్వగలమో కొన్ని చెరువులు కొత్త చెరువులు ఉంటాయి 54 అన్ని అంటే చివరి ప్రాంతంలో చెరువులకి మనం ఇవ్వలేని పక్షంలో వాటిని ఆపుతాం ఆ ప్రణాళిక చేసుకోవటంలో ఖచ్చితంగా తప్పిదం చేశారు. సంఘం దగ్గర నుంచి 18 కిలోమీటర్ దాకా మనకి డిస్ట్రిబ్యూటర్ అనేది లేదు. 18 కిలోమీటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ తలమంచి మేజర్ దగ్గర స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఈ రోజు 550 క్యూసెక్లు మనం రిలీజ్ చేసుకుంటున్నాం. దాంట్లో ఈ 18 కిలోమీటర్లో మానిటర్ లేదు. ఇప్పుడు పైన కాలువ మీద మీరు నిఘా పెట్టడం లేదు. అది పూర్తిగా మనకి కరెంటు కరెక్ట్ గా మెయింటైన్ చేయగలిగితే ఎస్విపిఎం దగ్గర మనకి సెంటర్ పాయింట్ అది. ఆ ఎస్విపిఎం దగ్గర ఈ రోజు మనకి 350, 390 అంతవరకే కనిపిస్తున్నాయి. ఈ రోజు ఒక 400 క్యూసెక్లు మాత్రం ఉన్నాయి. అంటే పెంచుకోగలిగితే ఇంకా మనకి ఇంకొక 50 మనం చేసుకోగలం అక్కడికి. అంటే 550లో ఇంచుమించుగా 450 తీసుకురాగలిగితే అటు ఎస్విపిఎం ప్రాంతం గాని చినకాక ప్రాంతంలో ఉండే మధ్య ప్రాంతం గాని చినకాక తర్వాత ఉండే చినకాక అవతలు ఉండే ప్రాంతం గాని ఇది జాగ్రత్తగా పండించుకోవచ్చు. ఇప్పుడు వేసిన పంటని ఏ విధంగా కాపాడాలో ఈ 2-3 నెలల ఈ కాలంలో అని చెప్పి ఒక ప్రణాళిక ఇప్పుడు తయారు చేసుకుని మనం దాన్ని బట్టి మనం కరెక్ట్ గా చేసుకోగలిగితే ఈ 2-3 నెలల్లో ఈ పంట మనం వేసిన పంటను వరకు కాపాడవచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం చేయగలిగే రైతాంగానికి పూర్తిగా తాగునీటికి సాగునీటికి కావలి కాలువ మనకి 2 ప్రాంతాల్లో ఉదయగిరి నియోజకవర్గం కావలి నియోజకవర్గానికి ముఖ్యంగా మన మెయిన్ ఒక దేవాలయం లాంటి కావలి కాలువ. ఎందుకంటే ఆ రైతులు బాగుంటే దేశం బాగుంటుంది, మన ప్రాంతం బాగుంటుంది. కాబట్టి ముఖ్యంగా కావలి కాలువని ఇద్దరి సారథ్యంలో ఇక్కడున్న రైతు నాయకులందరం కూడా మేమందరం కూడా మీకు
తోడ్పాటునిచ్చి మీ వెనక నడుస్తాం, మీరు ఖచ్చితంగా దాన్ని శాంక్షన్ చేయించి రైతాంగ మొహాల్లో సంతోషాన్ని చూడాల్సిందిగా మేము దాని మీద పోరాటం చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా దాని ముందు నిలబడి మనం ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకుంటే మనకి ప్రజల గుండెల్లో, ఈ ప్రాంత రైతుల గుండెల్లో చిరస్థాయిగా మనకి నిలబడిపోతారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మనకి చినకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా ఇప్పుడు అది ఫుల్ అయితే తప్పక కావలి చెరువు కానీ కావలి ప్రాంతానికి, కొత్తపల్లి ప్రాంతానికి వచ్చే పని లేదు. దానికి బైపాస్ కెనాల్ ఈ మధ్య మన ఉదయగిరి శాసనసభ్యులు చూసాం, దాన్ని ఒక ఎస్టిమేట్ తయారు చేస్తున్నారు పైనుంచి. అది కానీ చేయగలిగితే కావలి ప్రాంతానికి, కావలి చెరువు కానీ అదేవిధంగా కొత్తపల్లి, ఇతర లింగరాజు ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం. అనంతరం రైతు సంఘ నాయకులు మల్లిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కావలి కాలువకు నీరు అందకుండా పోయిందని అన్నారు. పంటలు సక్రమంగా పండక రైతులు గత 3 సంవత్సరాలుగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 24 విడుదల చేశారా? తర్వాత నవంబర్ 4 అన్నారు. నవంబర్ 4 నాడు కావేరి కాలువకు నీళ్లు ఎత్తే 20 క్యూసెక్కులు దొరలేదు అక్కడ. దానికి సమాధానం చెప్పండి. తర్వాత నవంబర్ ఆఖరు అంటే డిసెంబర్ మొదటి వారం దాకా ఈ రోజు ఇంకా వస్తానే ఉన్నాయి, నార్లు పోసుకుంటానే ఉన్నారు. మీరు కట్ ఆఫ్ గేట్ అంటున్నారు, దానికి సమాధానం చెప్పండి. నీరు ఎక్కడ వస్తుంది? మీరు 7,660 మోటార్లు ఉన్నాయి ఆ కాలువ మీద. కరెంటు 7 గంటల కరెంట్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. 7 గంటల కరెంటు వస్తే ఆ కాలువ పరిస్థితి ఏంటో చెప్పండి. ఇంజనీర్లు మీరు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, రైతులు కాదు, రైతుల తరపునే మేము ప్రశ్నిస్తున్నాం సార్. ఇప్పుడు మన రైతాంగం కూడా ఈ మోటార్లని 2 రోజులు వాడుకొని మిగతా 5 రోజులు సహకరించి మేధా మస్తానరావు గారు చెప్పినట్టు కమిటీలు వేసుకొని కాలువ చివరి దాకా నీరు పారించుకుంటే అందరికీ పండుద్ది. గాని ఎవరి దారి వాళ్ళదయ్యి ఇవి ఎక్కడ తూరు వాళ్ళు ఎత్తుకుంటూ పోతే ఒక చెట్టు కూడా పండదని పోయిన సంవత్సరం ఇదే 2014 జనవరిలో కొత్తపల్లి ఆ చెరువు మన అడవిరాజుపాలెం అంటే కావాలి పెద్ద చెరువు 3,500 ఎకరాలు నాటేసి ఉంటే మస్తానరావు గారు మేమందరం ప్రయత్నం చేసి సీఎం గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్స్ట్రాడినరీ జీవో ఇచ్చారు ఎస్ఎస్ ట్యాంక్ నుంచి నీళ్లు వాడుకోమని. అప్పుడు మస్తానరావు గారు ఆయన సొంత నిధులు వెచ్చించి 2,70,000 పెట్టి కాలువ తవ్వించాడు పెద్ద చెరువు దాకా. తవ్వించాడా లేదా? తవ్వించాడు. తవ్వించాడు ఆయన. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ నిరంజన్ రెడ్డి ఒక వ్యక్తి, తర్వాత ఇరిగేషన్ అధికారుల అలసత్వంతో మా కళ్ళ ముందే 3,000 ఎకరాలు వెళ్ళిపోయి నీళ్లు పెట్టుకొని కూడా దీనికి. అందుకని నేను ఈ రోజు డిపార్ట్మెంట్ వారిని నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు విజ్ఞతగా వ్యవహరించండి, కమిటీలు వేయండి, గ్రామం తిరగండి, రైతులు కూడా సహకరిస్తారు. మన రైతాంగం నుంచి కూడా సహకరించి చివరి ఆయకట్టు దాకా పండించుకున్నాం. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.